అవుతుందని భయపడుతున్నా, ఏమనుకోకుండ్రి. మా ముఖ్యంగా లీడర్ మారిన మాదంతా బీఆర్ఎస్ పార్టీ, పోతే నువ్వు పోతే పోయినావు మాకు పీడా పోయిందని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని ఎంతో పట్టుదలతో నిజాయితీగా నిబద్ధతతో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్ గా నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక లీడర్ మారితే, మంచి లీడర్ అయితే బారణ మంది పోతారు, యావరేజ్ లీడర్ అయితే ఆటన మందం పోతారు, ఎంత బేకార్ లీడర్ అయినా చారణ మందం పోతారు. కానీ ఇక్కడ మాత్రం 5 పైసలు కూడా పోలే. అంటే ఈ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళో నిజంగా మీకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అచ్చంపేట బిడ్డలంటే నిజమైన పులి బిడ్డలు, మా నల్లమల బిడ్డలంటే ప్రేమకు, ఆప్యాయతకు, నమ్మకానికి, నిజాయితీకి మారుపేరని చెప్పి మీరందరూ కూడా చూపించుకున్నారు. ఈ మధ్యలో ఒకటి తిరుగుతున్నారు హైదరాబాద్ లా, చెప్పుకునేదేమో నల్లమల్ల బిడ్డ, చేసేటి అన్ని నీచమైన పనులు, చెప్పుకునేదేమో నల్లమల్ల పేరు. వాస్తవానికి మీరు అసలు సిసలైన నల్లమల్ల బిడ్డలు. ఎందుకు? మీ మాటలో స్వచ్ఛదనం ఉంటుంది, మీ మనసులో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మీరందరూ కూడా ప్రేమతో ఆప్యాయతతో అబద్ధాలు చెప్పకుండా నీతిగా నిజాయితీగా బతికే బిడ్డలే అసలైన నల్లమల్ల బిడ్డలు. ఈ నల్లమల్ల పేరు చెప్పుకొని ఇలా హైదరాబాద్ లో 4 క్యాంప్ ఆఫీసులు కట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా మీలో ఈ నల్లమల బిడ్డల్లో ఉండే నిజాయితీ, ఈ నల్లమల బిడ్డల్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, మాటకు కట్టుబడే తనం, అబద్ధాలాడని గుణం రేవంత్ రెడ్డిలో చారణ మందం ఉన్నా ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, వీడో పెద్ద మోసగాడు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇది నేను ఉత్తగంటలేను. ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీలో చెప్పి అబద్ధాలే, అమలు కావు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా అవి అమలు కావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా అమలు కావు. పబ్లిక్ మీటింగ్ లో పోయి చెప్పినవి కూడా అమలు కావు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే అబద్ధానికి అంగీలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఇది నేను ఏదో విమర్శ కోసమో రాజకీయం కోసమో చెప్తలేను. ఒకసారి చూద్దాం, నేను ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తా మీకు. ఆయన అబద్ధాలు ఒక 5-10 నిమిషాలు, 4-5 నిమిషాలు చూపించి మళ్ళీ మనం ఉపన్యాసంలోకి పోదాం. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, మీరు కార్యకర్తలుగా ఈ విషయాల్ని ప్రజల్లో